నా మీద కార్మికులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసేశాను. వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పాలి. విహారి గారు, మీకు ఇవ్వాల్సిన టైం ఇచ్చాం, ఇంకా టైం ఇవ్వలేము. మేము వెళ్తున్నాం. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ అందరూ కూడా నా వల్ల చాలా నష్టపోయారు. సూపర్ మ్యాన్, హే, నువ్వేంట్రా ఇక్కడ? మా హర్ష మా అమ్మ మీకు ఇవ్వమని కొంచెం క్యాష్, అవేవో పేపర్స్ కూడా ఇచ్చారు. హర్ష అంటే మీ దగ్గర పనిచేస్తారని చెప్పారు బ్యాట్ మ్యాన్. ఇంతకీ హర్ష ఏడ్రా? ఎవరో హర్ష మామని బాగా దారుణంగా గాయపరిచారు. ఆయన రాలేకపోవడం వల్ల వాటిని నేను తీసుకొని వచ్చాను. అరే, ఆ డబ్బు డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయరా? ఆ డబ్బు, ఆ పేపర్స్ వీడేంటి నా వైపు చూస్తున్నాడు? అరే, ఎక్కడున్నాయి చెప్పరా? ఆ ఆంటీ బ్యాగ్ లో ఉన్నాయి. అతయ్య, మీ బ్యాగ్ ఇటు ఇవ్వండి. అతయ్య, త్వరగా వెళ్ళండి. సార్, ఇదిగోండి చెక్. సార్, క్యాష్. విహారి గారు, ఇక్కడ సైన్ చేయండి. మా అన్నయ్య కంపెనీని విహారీ దక్కించుకున్నాడు. ఆ బుడ్డోడి వల్లే ఇదంతా జరిగింది. అంబిక, ఆ కంపెనీని దక్కించుకున్నంత మాత్రాన అంత అయిపోలేదు కదా. ఆ కంపెనీని రీఓపెన్ చేయాలి, సజావుగా పనులు సాగాలి, మళ్ళీ రీప్రొడక్షన్ చేయాలి, ఆ ప్రొడక్షన్ సేల్ అవ్వాలి. ఇలా చాలా పనుంది అంబిక. మనం ఈ మధ్యలో ఏదో ఒక ఇబ్బంది కలిగించి కంపెనీని రన్ అవ్వకుండా చేయొచ్చు. సరే, ఇక మీదట వాళ్ళ ఆపరేషన్స్ జరగకుండా ఏం చేయగలమో ఆలోచించాలి. విహారీ కన్నీ ఈ కంపెనీని ఎలాగైనా ఆపాలి. ఇదిగోండి సార్ మీ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ సార్.